హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు ఆనేకల్ కువెంపు నగరం. మా ఊర్లో 25 సంవత్సరాల తర్వాత రంగరంగ వైభవంగా ఊరంతా కలిసి చాలా గ్రాండ్గా పండగ చేసుకుంటున్నాము. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఊరంతా ఊరేగింపు చేసి దేవతలందరికీ దీపాల ఆరాధన చేసి పూజలు చేసి అందరూ సంతోషంగా పండగ జరుపుకుంటున్నారు. చూడండి, మళ్ళీ ఉదయం తర్వాత ఉదయాన్నే వాళ్ళ ఇష్టదేవతలకి పొట్టేళ్ళు బలిస్తారు. ఇక్కడ చౌడేశ్వరి దేవికి పొట్టేళ్ళు బలి ఇస్తున్నారు. మా కల్లా చౌడేశ్వరి దేవికి అలుగు వేయడం అంటారు. అంటే మేము వీళ్ళని వీరగోమారులు అని పిలుస్తాము. వీరగోమారులు కత్తెలతో అమ్మవారికి అలుగు వేస్తారు. వీరగోమారులు చౌడేశ్వరి దేవి పద్యాలు పాడుతున్నారు. అమ్మవారికి జ్యోతులని హారతిగా ఇవ్వడానికి అందరూ కూర్చున్నారు. హారతి ఇచ్చిన తర్వాత వీరగోమారులందరూ కలిసి పొట్టేళ్ళని ముందుకు తీసుకువచ్చి అమ్మవారికి బలినిస్తారు. బలిచ్చే ముందు అమ్మవారికి ఇలా పొట్టేళ్ళని చూపించి అమ్మవారికి బలిచ్చి ఆ రక్తం కలిపిన అన్నప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా ఇస్తారు. అమ్మవారి పూజ అయిన తర్వాత వంట చేయడం మొదలుపెట్టాము. ఇక్కడ మా చెల్లి, మా పిన్నమ్మ, మా చుట్టాలు, మా బంధువులందరూ కలిసి ముద్ద చేస్తున్నారు. ఇక్కడ నా తమ్ముడు రసం చేస్తున్నారు. మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ముందుగా నా మూడో చెల్లి వంట చేయడంలో ముందుంటుంది. వంట మాత్రం చాలా ఎక్సలెంట్గా చేస్తుంది. చూడండి, ఈమె కళావతి అని మా చెల్లి. చూడండి, చికెన్ను మటన్ను చేస్తూ ఉన్నారు. ఎంత బాగా చేస్తుందంటే చాలా టేస్టీగా చేస్తుంది. ఏ వంట అయినా కానీ మా ఇంట్లో వంట చేయడంలో ముందుంటుంది మా చెల్లి. మా చెల్లికి మా చిన్నాయన కొడుకు నా తమ్ముడు తోడుగా ఉన్నాడు వంట చేయడంలో. చూడండి, ఇద్దరు కలిసి వంటని గుమగుమలాడిస్తున్నారు. చూసారా కదా ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చింది అనుకుంటాను. చికెన్ మసాలా, మటన్ మసాలా గమ్మని వాసన వస్తుంది. కడుపు నిండిపోతుంది. తొందరగా టేస్ట్ చేసేయాలి. ఓ ముక్కు ఇవ్వరా తమ్ముడు ఇస్తున్నాడు. బాగుంది టేస్ట్. బంధువులు మా ఇంట్లో అందరూ కూర్చొని భోజనం చేస్తున్నారు. అందరూ హ్యాపీగా భోజనాన్ని తింటూ ఈ పండగని బాగా జరుపుకున్నాము. మా ఆవిడ చూడండి తింటూ ఉంది. మా అమ్మ, మా చెల్లి, మా తమ్ముడు, నేను, అలాగే మా ఆవిడ. పండగంతా అయిపోయిన మరుసటి రోజు అమ్మవారిని సాగనంపించే ముందు మేము అమ్మవారికి వడబియ్యాన్ని అందిస్తున్నాము. మీ ఊరు పండగ ఎలా జరుపుకుంటారో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.